నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, ఓం గణాధిపతయే నమః. ఈరోజు మనము శుక్రగ్రహము జన్మజాతకంలో ఏ రాశులలో ఉంటే, ఏ భావాలలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనే ఒక విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జనరల్గా మనకి శుక్రగ్రహము చాలా ఇంపార్టెంట్ గ్రహంగా మనము కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. ఎందువల్ల అంటే శుక్రుడి యొక్క కారకత్వాసు మనకి లైఫ్ లీడ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అంటే మనకి లైఫ్లో ఏదైనా బ్యూటిఫుల్ అంటే అందంగా కనిపించేవి, సౌందర్యంగా కనిపించేవి, మనకి సింగింగ్ అవ్వచ్చు, పాటలు పాడేవాళ్ళు, ఆర్ట్స్కి సంబంధించి, మ్యూజిక్కి సంబంధించి, లేకపోతే మనము ఇంటి పరిసరాలలో కొంతమంది హౌసెస్ చూస్తే, ఇళ్ళు చూస్తే వాళ్ళ యొక్క ఇంటీరియర్ డిజైనింగ్, వాళ్ళ టేస్ట్ ఎట్లా ఉంది, వాళ్ళు ఏ విషయాలపైన ఎక్కువ ఆసక్తిగా ఉంటారు అనే ఒక క్వాలిటీస్ మనకి తెలుస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తిని చూసిన వెంటనే వాళ్ళు మనకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు కదా. ఆ అట్రాక్షన్కి కారకుడు శుక్రుడు అవుతారనమాట. అంటే మనకి ఇక్కడ సౌందర్యంగా అలంకరించుకోవడము, లేడీస్ స్పెసిఫిక్గా మనకి చెప్పుకున్నట్లయితే పువ్వులు, మనకి ఫ్రూట్స్లో కూడా మనకి ఏంటంటే పులుపుతనం ఉండే ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి శుక్రుడి కేటగిరీ కిందకే వస్తాయి అన్నమాట. అండ్ అలా కాకుండా మనము రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే పాలు, పెరుగు ఇవన్నీ కూడా శుక్రుడి క్వాలిటీస్ కిందకే వస్తాయి. తెలుపు రంగు శుక్రుడికి చాలా ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. ఎవరికైతే జన్మ జాతకంలో వెల్ ప్లేస్డ్ శుక్రుడు అంటే శుక్రుడు ఉచ్చలో ఉన్న, మూల త్రికోణ రాశిలో ఉన్న, స్వక్షేత్రంలో ఉన్న ఇలాంటి వ్యక్తుల యొక్క ముఖ వర్చస్సు చాలా అందంగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు కొద్దిగా చామన ఛాయ రూపం ఉన్నా సరే వాళ్ళల్లో ఒక తెలియని ఒక కళ ఉంటుంది, లక్ష్మి కళ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము, వింటూ ఉంటాం కదా. ఆ లక్ష్మి కళ వచ్చేది మొత్తం కూడా మనకి శుక్రుడి వల్ల వస్తుందన్నమాట. అది మగవాళ్ళల్లో కూడా శుక్రుడు జన్మజాతకంలో బాగుంటే వాళ్ళకి కూడా శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ బాగున్నట్టు అర్థమవుతుంది. అలా కాకుండా శుక్రుడు జన్మజాతకంలో మనకి మగవాళ్ళకైతే భార్యని సూచిస్తుంది. ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఎంత అందంగా ఉంటారు, ఎంత అలంకరించుకుంటారు, వాళ్ళు ఎంత సౌమ్యంగా ఉంటారు, ఎంత డిప్లొమసీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు, ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటారు అనేది మనకి శుక్రుడి యొక్క నేచర్ని బట్టి తెలుస్తుంది. శుక్రుడు రజోగుణం ఉన్న ఒక గ్రహం అన్నమాట. అంటే ఇక్కడ రజాసిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళకి ఎక్కువ మట్టుకు కొద్దిగా మెటీరియలిస్టిక్ అంటే బాహ్య ప్రపంచంలో ఉండే రెగ్యులర్గా మనం చూసే లగ్జరీ అవ్వచ్చు, క్రియేటివిటీ అవ్వచ్చు, లేకపోతే మనకి బ్యూటీకి, కాస్మెటిక్స్కి సంబంధించి ఇవన్నిటికీ కూడా మనకి రజోగుణంతో మనము కనెక్ట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ శుక్రుడి యొక్క నేచర్ని బట్టి మనకి ఆ విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. అలా కాకుండా శుక్రుడు మనకి ఏ రాశులు రూల్ చేస్తారు అని అనుకుంటే కనుక వృషభ రాశి అండ్ తులారాశిని శుక్రుడు రూల్ చేస్తారనమాట. అంటే ఆధిపత్యం వహిస్తారు. అలాగే శుక్రుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉచ్చ పొందుతారనమాట. అంటే ఎగ్జాల్టేషన్ సైన్ అవుతుంది. సో ఇక్కడ ఈ రాశులలో ఉన్న శుక్రుడు ఏంటంటే వీళ్ళకి క్షమించే గుణం ఎక్కువ ఉంటుంది, తొందరగా కోప స్వభావం రాకుండా ఉంటారు, ఏది మాట్లాడినా చాలా స్పష్టంగా క్లారిటీతో ఉంటుంది, చాలా స్వీట్ స్పీచ్ ఉంటుంది వీళ్ళది. శుక్రుడు ఒకవేళ వృషభ రాశి, తులారాశి, మీనరాశిలో ఉంటే అధికంగా ప్రేమించే గుణం ఉంటుందన్నమాట. ప్రేమను పంచే గుణం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ప్రేమని ఆస్వాదించే గుణం కూడా ఉంటుంది. లైఫ్లో ఫైన్ క్వాలిటీ లైఫ్ స్టైల్ లీడ్ చేసేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిచ్ క్లాస్ మిలియనర్స్ ఉంటూ ఉంటారు. అంటే మనం వాళ్ళకి చూసినప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి మనం చెప్పచ్చు ఏంటంటే వీళ్ళకి శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ చాలా అధికంగా ఉన్నాయి అని చెప్పడానికి మనకి వీలుంటుంది. ఇప్పుడు కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పుట్టిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి శుక్రుడు ఒకవేళ బాగుంటే కనుక వాళ్ళు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పుట్టినా వాళ్ళు తెలియకుండానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అంచెలంచెలుగా ఎదగడానికి ఇక్కడ శుక్రుడు మెయిన్ రీజన్ అవుతారన్నమాట. ఒక స్టేబుల్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి లైఫ్ లీడ్ చేయడానికి, స్థిరంగా ఉండడానికి, వాళ్ళకి కావాల్సిన లగ్జరీ లైఫ్ స్టైల్స్ లీడ్ చేయడానికి ఇక్కడ శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. కొంతమంది బ్రాండెడ్ వస్తువులు వేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రాండెడ్ వస్తువులు అంటే డైమండ్ జ్యువెలరీస్ వేసుకోవడము, లేకపోతే ఏదన్నా
పెద్ద జ్యువెలరీ షాప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లలిత జ్యువెలర్స్ అవ్వచ్చు, తనిష్క్ జ్యువెలర్స్ అవ్వచ్చు. ఇవన్నీ మనకి బ్రాండ్ అనమాట. ఏదైనా ఒక కేటగిరీలో మనకి చాలా పేరు ప్రతిష్టలు ఉండి ఒక బ్రాండ్ని బట్టి మనము డెసిషన్స్ తీసుకుంటాం కదా, ఆ స్థాయి మనకి శుక్రుడు ఏర్పరుస్తూ ఉంటారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్స్ అయితే జాయలుకాస్ డైమండ్స్ తీసుకోవాలి, ఇలా ఒక బ్రాండెడ్ ఉంటుంది. బట్టలు వేసుకుంటే మనకి కాంచీవరం శారీస్ ఉన్నాయనుకోండి, సిల్క్ ఫర్ ఎగ్జాంపుల్, సిల్క్ వచ్చేసి మనకి శుక్రుడు రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు శారీస్కి వచ్చేసరికి ఏంటంటే కాంచీవరం శారీస్ మనకి చాలా ఫేమస్ కాబట్టి శుక్రుడు బ్రాండెడ్ అనమాట. అక్కడ ఆ రకంగా మనకి శుక్రుడి యొక్క నేచర్ ఉంటుంది. అండ్ అలాగే కొంతమంది ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్కి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు, హోటల్ బిజినెస్లో ఉంటారు, లేకపోతే టూరిజం బిజినెస్లో ఉంటారు. ఇక్కడ అన్నిటికీ కూడా మనకి మెయిన్గా శుక్రుడే కారణం అవుతూ ఉంటారనమాట. కొంతమంది లగ్జరీ కార్స్ను డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సెలబ్రిటీస్ని చూసుకోవచ్చు, ఫిల్మ్ స్టార్స్ని, లేకపోతే పొలిటీషియన్స్ని చూసుకోవచ్చు, రాజకీయ నాయకులు. వీళ్ళందరూ కూడా హైఫై లైఫ్ లీడ్ చేస్తూ మంచి మంచి పెద్ద ఖర్చుతో ఉన్న కార్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి కార్స్ అన్నిటికీ కూడా శుక్రుడికి మెయిన్ రీజన్ అవుతారనమాట. అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ కార్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుక్రుడు చాలా బాగున్నట్టు మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలా కాకుండా శుక్రుడు మనకి ఇవి మెటీరియలిస్టిక్ లైఫ్కి కాకుండా మనకి ఆధ్యాత్మికతలో కూడా మనకి చాలా పై స్థాయికి తీసుకెళ్లే ఒక గ్రహంగా కూడా మనము చెప్పుకోవచ్చు. చాలామంది ఏంటంటే శుక్రుడు మనకి లగ్జరీ లైఫ్ ఇస్తారు, ఒక ఫైన్ టేస్ట్ ఉన్న వ్యక్తులతో మనకి పరిచయాలు ఏర్పరుస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ శుక్రుడు ఆధ్యాత్మికతలో కూడా మనకి తెలియని ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే ఒక క్వాలిటీస్ కూడా మనకి శుక్రుడు వల్ల వస్తుంది. స్పెసిఫిక్గా మనం చెప్పుకుంటే కనుక తంత్ర విద్యకి మెయిన్ శుక్రుడు కారణం అవుతారనమాట. లెఫ్ట్ హ్యాండ్ తంత్ర అని ఏదైతే మనం చెప్తూ ఉంటామో గుప్త విద్యలకు అన్నిటికీ కూడా శుక్రుడు కారణం అవుతారనమాట. ఇక్కడ ఇంకొక రీజన్ ఎందువల్ల అంటే జనరల్గా శుక్రుడిని మనము దైత్య గురువు అని కూడా అంటూ ఉంటాం. అంటే దైత్య గురువు అంటే అసురులకి గురువు అనమాట ఈయన శుక్రుడు. శుక్రాచార్యులు అని చెప్పి మనము మన స్క్రిప్చర్స్లో చదువుకుంటూ ఉంటాం కదా. సో ఆ శుక్రుడు ఇక్కడ అసురులకి గురువుగా ఉన్నారు కాబట్టి ఆయనకి భేదం ఉండదు. వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడు చేస్తారు అన్న ఒక భేదం లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా డిప్లొమాటిక్గా ఉండి ఎలాంటి వ్యక్తులనైనా సరే ఒక మంచి స్థాయికి తీసుకురావాలనే ఒక గుణం కలిగి ఉంటుంది శుక్రాచార్యుడికి. కాబట్టి శుక్రుడు చాలా ప్రామినెంట్గా జన్మజాతకంలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా అంతే బ్యాలెన్స్డ్గా ఉండి వీళ్ళు నా స్థాయికి తగిన వాళ్ళు కాదు, వీళ్ళతో నేను మాట్లాడకూడదు అనే ఒక వ్యత్యాసం చూపించారన్నమాట. సో ఎలాంటి లోవర్ స్టేటస్ ఉన్న వాళ్ళతోనైనా సరే శుక్రుడు బాగా ఉన్న వాళ్ళు చాలా ఆప్యాయంగా ఆదరిస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ ఒక శుక్రుడి యొక్క నేచర్ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. క్షమాగుణం ఉంటుంది. ఎంతటి పెద్ద తప్పులు చేసినా సరే శుక్రుడు బాగున్న జన్మజాతకంలో వాళ్ళకి క్షమాగుణం ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ రజోగుణం ఉండడం వల్ల కొద్దిగా ఫిజికల్ ఇంటిమసీ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. ఒక మ్యారీడ్ కపుల్ మధ్యలో ఉండేది ఈ సెక్షువల్ ఫ్యాంటసీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శుక్రుడే కారణం అవుతారన్నమాట. ఆ ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్యలో ఏదైతే అట్రాక్షన్ ఉంటుందో, ఏదైతే ప్రేమ అట్రాక్షన్ ఉంటుందో అదంతా కూడా మ్యూచువల్ అట్రాక్షన్కి శుక్రుడు మెయిన్ కారణం అవుతారు. మనకి కలత్ర కారకుడు, కలత్ర సుఖం ఇచ్చే గ్రహం కూడా మనము శుక్రుడుగానే చెప్తూ ఉంటాము. జన్మజాతకంలో మనం ఎప్పుడైనా వివాహ సంబంధాల కోసం మనం ప్రయత్నాలు చేసేటప్పుడు శుక్రుడి యొక్క బలంని ఫస్ట్ మనము నిర్ధారణ చేసుకుంటాము. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండే ఈ జన్మజాతకాల క్లాసిఫికేషన్ మనం ఎప్పుడైతే చేస్తామో ఇద్దరు జన్మజాతకంలో శుక్రుడి పరిస్థితి ఏంటి, లగ్నం చూసిన తర్వాత, చంద్రరాశి చూసిన తర్వాత, తారాబలం అవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ మనం చూసేది శుక్రుడు. ఎందుకంటే ఆయన కలత్రకారకుడు, కలత్ర భావాధిపతి కూడా ఆయనే. కాబట్టి శుక్రుడి యొక్క నేచర్ ఎట్లా ఉంది, ఈ ఇద్దరు జన్మజాతకంలో శుక్రుడి యొక్క పరస్పర దృష్టి ఎలా ఉంది అనేది కూడా మనం చూసినట్టే అవుతే ఇక్కడ ఏమవుతుందంటే మ్యారేజ్ సస్టైనెన్స్ అవ్వడానికి, లాంజివిటీ ఉండడానికి మనకి ఇక్కడ మెయిన్ కారకుడు శుక్రుడు అవుతారన్నమాట. శుక్రుడు అలాగే మనకి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా శుక్రగ్రహంతో మనకి మెయిన్ కనెక్షన్ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటారు, మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉంటారు. కాబట్టి ఎవరి జన్మజాతకంలో అయితే కనుక శుక్రుడు చాలా వెల్ ప్లేస్డ్ ఉండి మళ్ళీ దానికి సహాయమైన గ్రహాలతోటి కనెక్టివిటీ ఏర్పడితే
అలాంటి వ్యక్తులు మనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో కానివ్వండి, టీవీ ఇండస్ట్రీలో కానివ్వండి రాణించడానికి మనకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసే కరెన్సీ, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అనే కాకుండా మనం డైలీ మనం ఉదయం లేచిన వెంటనే మనకి ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కాకుండా మనం ఇదివరకు ఏవైతే కరెన్సీ నోట్స్ మనము వాడుకలో ఉండిందో అదంతా కూడా మనకి శుక్రుడి కిందకే వస్తుందన్నమాట. అంటే కరెన్సీ నోట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100 రూపీస్ నోట్స్ అవ్వచ్చు, 500 రూపీస్ నోట్స్ అవ్వచ్చు, లేకపోతే డాలర్ బిల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా శుక్రుడి కిందకే వస్తుంది. అంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసే లిక్విడ్ క్యాష్ అనమాట. అలా కాకుండా మనకి వైద్య జ్యోతిష్యం ప్రకారం చూసుకుంటే కనుక శుక్రుడి యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి కిడ్నీస్ శుక్రుడే రూల్ చేస్తారు. మనం ఏదైతే సెన్స్ ఆఫ్ టచ్, అంటే మనల్ని ఎవరైనా టచ్ చేస్తున్నారో అనే మనకి ఏదైతే బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుందో ఆ సెన్స్ మనకి రావాల్సిన యొక్క నేచర్ కూడా మనకి శుక్రుడి నుంచే వస్తుందన్నమాట. అది టచ్ అవ్వచ్చు, ఫీల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి శుక్రుడి దగ్గర నుంచే వస్తాయి. అండ్ అలా కాకుండా మనకి సెక్షువల్ అండ్ ప్రైవేట్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో రిప్రొడక్టివ్ ఆర్గన్స్, అవి కూడా మనకి శుక్రుడితో కనెక్షన్ ఉంటుంది. స్కిన్ కూడా లార్జర్ ఎక్స్టెంట్ వరకు మనకి శుక్రుడితో కనెక్షన్ ఉంటుంది. అండ్ అలా కాకుండా మనకి ఇంకా రెగ్యులర్గా చెప్పుకోవాలి అనుకుంటే కనుక ఎవరికైనా సరే జన్మ జాతకంలో శుక్రుడు గనక పీడింపబడినట్లయితే కనుక మనకి శుక్రుడు గనక జన్మ జాతకంలో ఏ రాశి వారికైనా సరే, ఏ లగ్నం వారికైనా సరే జన్మ జాతకంలో కనుక శుక్రుడు పీడింపబడినట్లయితే కనుక వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే, ఫస్ట్ మీ లైఫ్లో లేడీస్ ఎవరైతే ఉంటారో, అంటే బిలో 50 ఇయర్స్ 40-50 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. వాళ్ళ గురించి తప్పుడు ప్రచారాలు చేయకుండా ఉండడము, వాళ్ళని అపనింద పాలయ్యేలాగా చేయకపోవడము, వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక వాళ్ళకి వీలైనంత మట్టుకు సహాయం చేయడము, ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది క్యారెక్టర్ అసాసినేషన్స్ చేసేస్తూ ఉంటారు ఆడవాళ్ళ విషయంలో. తెలిసి తెలియకుండా జడ్జిమెంటల్ స్టేట్మెంట్స్ పాస్ చేయకండి మీ లైఫ్లో. అది లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు. ఒక స్త్రీని ఇబ్బంది పెట్టేలాంటి పరిస్థితులలోకి మీరు వెళ్ళకండి. ఎందుకంటే ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే శుక్రుడు ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే శుక్రుడి యొక్క కర్స్కి మీరు లోన్ అవుతారు. దానివల్ల మీకు స్త్రీ శాపం తగిలే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎవరైనా భార్యాభర్తల మధ్య గొడవలు అవుతుంటే కనుక ఆ గొడవలని పరిష్కారం చేసి వాళ్ళని కలిపే ప్రయత్నం చేయండి. అంటే ఇది రెగ్యులర్గా మీ ఫ్యామిలీ మధ్యలో ఎక్కడన్నా మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరన్నా డివోర్స్ ఇష్యూస్ అవుతున్నా, లేకపోతే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న చికాకులు వచ్చినా సరే వాళ్ళ సిచ్యువేషన్స్ని మీరు విని వాళ్ళకి మీరు కొంచెం మంచి సలహాలు ఇచ్చి వాళ్ళు విడిపోకుండా ఉండడానికి మీరు కొద్దిగా తోడ్పడినట్లయితే కనుక మీకు శుక్రుడు బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా వస్తాయి. అండ్ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. అలా కాకుండా ఫైనాన్షియల్గా మీరు కనుక ఇబ్బంది పాలయ్యి ఆర్థికంగా మీరు స్థిరంగా ఉండట్లేదు అని అనుకుంటే కనుక రెగ్యులర్గా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడము, ప్రతి శుక్రవారం రోజు కూడా లక్ష్మీ అష్టోత్తరం కానివ్వండి, లక్ష్మీ అష్టకం కానీ మీరు రెగ్యులర్గా పారాయణం చేసుకుంటూ, లేకపోతే ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి శ్రావణ శుక్రవారాలు 4 శుక్రవారాలు ఏవైతే ఉంటాయో 4 శుక్రవారాల్లో స్పెసిఫిక్గా మీరు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కనుక మీరు పూజలు చేసుకున్నట్లయితే దానివల్ల కూడా మీకు శుక్రుడు చాలా మట్టుకు మీకు హెల్ప్ అవుతారు. ఒక బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. డబ్బు వస్తుంది కదా అని చెప్పి డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా ఆ లక్ష్మీదేవిని ఎలా మనము సేవ్ చేసుకోగలము, ఎలాగైతే మనము అవసరమైన వస్తువులు మాత్రమే మనం కొనుక్కుందాము అనే ఒక ఆలోచన రావాలి. విచ్చలవిడిగా డబ్బులు స్పెండ్ చేయకండి. ఒక సిస్టమాటిక్ లైఫ్ లీడ్ చేయండి. రెగ్యులర్గా స్నానం చేస్తూ ఉండండి. కొంతమంది స్నానం కూడా సరిగ్గా రెగ్యులర్గా చేస్తూ ఉండరు. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి స్నానం చేస్తూ ఉంటారు. అలా కూడా చేయడం వల్ల కూడా మీకు అన్హైజీనిక్గా ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి అలాంటి వాళ్ళ దగ్గర స్థిరంగా ఉండరు. ఆవిడ ఎక్కడుంటే అక్కడ సుగంధ పరిమళమైన పరిస్థితులు ఉంటేనే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. కాబట్టి ఆవిడ కటాక్షం కోసం మనం రెగ్యులర్గా కొద్దిగా హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. డార్క్ కలర్స్ అంటే మనకి నలుపు రంగు దుస్తులు వేసుకోకపోవడము మంచిది. కలర్ఫుల్ క్లోత్స్ వేసుకోవడం మంచిది. ఎక్కువ మట్టుకు లైట్ కలర్స్ లైక్ వైట్ కానివ్వండి, లైట్ పింక్ కానివ్వండి, ఇలాంటి కలర్స్ మీరు కనుక ఎక్కువ
పిక్ చేసుకుంటే కనుక దానివల్ల కూడా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అండర్ గార్మెంట్స్ని కూడా కొద్దిగా క్లీన్గా పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. దీనివల్ల కూడా మీకు చాలా మటుకు శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ రావడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ డయాబెటీస్ ఒకవేళ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా మీరు శుక్రవారం రోజు లక్ష్మీదేవి కోసం మీరు స్పెసిఫిక్గా పూజలు చేయించుకోవడము, నవగ్రహాలలో శుక్రుడు ఉంటారు అక్కడ, ఆ శుక్రుడికి మీరు దాదాపు 20,000 సార్లు జపం చేయించండి. ఎవరైనా దగ్గరలో ఉన్న బ్రాహ్మణుడితోటి మాట్లాడుకొని 20,000 జపాలు చేయించుకొని బొబ్బర్లు దానం చేయండి. మీకు వీలు కుదిరినన్ని సార్లు మీరు బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మట్టుకు హెల్ప్ అవుతాయి. అండ్ అలా కాకుండా మీరు పాలు దానం చేయొచ్చు, పెరుగు దానం చేయొచ్చు, పంచదార దానం చేయొచ్చు. పంచదార కూడా కిలోంపావు పంచదార, పాలు 1 లీటర్ పాలు, లేకపోతే 1 లీటర్ పెరుగు, ఇలాంటివి కూడా మీరు శుక్రవారం రోజు మీకు వీలు కుదిరినన్ని సార్లు మీరు ఆర్థిక స్థితి బాగుంటే కనుక ఇది మీరు రెగ్యులర్గా చేసుకోవడం వల్ల కూడా మీకు ఒకవేళ వివాహ సంబంధిత ఇబ్బందులు ఏవైనా ఉండి మీ భార్య కానీ భర్త కానీ మీకు వివాహంలో ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు, ఆర్థికంగా బాగోట్లేదు, కుటుంబంలో అశాంతిగా ఉంది అని అనుకున్న వాళ్ళు ఈ పరిహారాలన్నీ చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంట్లో వీలైనంత మట్టుకు ధూపం వేస్తూ ఉండండి. అండ్ రెగ్యులర్గా రోజ్ సెంట్ ఎక్కువ వాడడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. రూమ్ రిఫ్రెషనర్స్ దొరుకుతూ ఉంటాయి, అది రోజ్ ఫ్రేగ్రెన్స్ ఉంటే కనుక మీకు ఇంకా లక్ష్మీదేవి కృపగా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. శుక్రవారం రోజు మాత్రము వీలైనంత మట్టుకు ఇల్లు క్లీన్గా పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. కళ్ళుప్పు వేసి రెగ్యులర్గా ఇల్లు ఫ్లోర్ క్లీనింగ్ చేసుకున్నట్లయితే కూడా మీకు నెగిటివిటీ దూరం అయ్యి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము, శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ రావడానికి చాలా మట్టుకే హెల్ప్ అవుతుంది. అండ్ అలా కాకుండా మీ లైఫ్లో లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదన్నా కొనిపెట్టాలనుకుంటే కనుక వాళ్ళకి కాళ్ళకి పట్టీలు కొనిపెట్టడమో, లేకపోతే మీకు స్తోమతకి తగ్గట్టుగా పువ్వులు తెచ్చిపెట్టడమో, లేకపోతే వాళ్ళకి అవసరమైన గాజులు కొనిపెట్టడమో, చిన్న పిల్లలు ఉంటారు ఆడపిల్లలు, వాళ్ళకి ఏదైనా కాస్మెటిక్స్కి సంబంధించి బొట్టు బిళ్ళలు, పౌడర్, ఇట్లాంటివి ఏవి మీరు మీకు స్థాయికి తగ్గట్టుగా మీరు చిన్న రెమెడీస్ శుక్రవారం రోజు కనుక చేసుకున్నట్లయితే మీకు శుక్రుడు అనుకూలంగా ఉంటాడు. తీవ్ర స్థాయిలో కనుక శుక్రుడు పీడింపబడినట్లయితే కనుక జన్మజాతకంలో శుక్రరాహుల యుతి ఉండడము, శుక్రకేతువుల యుతి ఉండి మీకు మ్యారేజ్ విషయంలో ఇబ్బందులు అవుతున్నాయి అనుకుంటే కనుక అదే శుక్రుడు నీచ స్థితిలో ఉండి రాహుతో కలిసి ఉన్నట్లయితే కనుక సువాసిని పూజ చేయించుకోవడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న అయ్యగారులను ఎవరినైనా కాంటాక్ట్ అయ్యైనా సరే మీరు సువాసిని పూజ విధానం తెలుసుకొని కూడా మీరు చేసుకోవచ్చు. ఆర్థికంగా మెరుగులోకి రావాలి అనుకుంటే దీపలక్ష్మి పూజ కూడా చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. కాకపోతే మీరు నమ్మకంతో అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ కోసము మీరు నమ్మకంగా గుడ్డిగా ఆవిడ ఉన్నారు మన వెంట, ఒక శక్తి మనల్ని నడిపిస్తుందని మీరు నమ్మినట్లయితే మీకు చేసే ప్రతి పనిలో కూడా మీకు సక్సెస్ వెంట మీకు ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. శుక్రుడు వృషభ రాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయో తెలుసుకుందామండి. శుక్రుడు వృషభ రాశి అంటే తన స్వక్షేత్రంలో ఉంటారు కాబట్టి ఇక్కడ వృషభ రాశికి శుక్రుడు లగ్నాధిపతి అవుతారు అండ్ షష్టాధిపతి కూడా అవుతారు. అంటే మనకి మూల త్రికోణ రాశి తులారాశి వచ్చేసి షష్ఠ స్థానంలో ఉంటుంది కాబట్టి 6th లార్డ్ లగ్నంలో ఉన్న, లగ్నాధిపతి లగ్నంలో ఉన్న వీళ్ళకి ఫిజికల్ అపియరెన్స్కి వచ్చేసరికి చాలా డెలికేట్గా ఉంటారనమాట. చాలా అందంగా ఉంటారు వృషభ రాశిలో ఉన్న శుక్రుడు వాళ్ళు. వీళ్ళ ఫేస్ కూడా చాలా రౌండ్గా ఉంటుంది, ముఖ వర్చస్సులో ఒక మంచి లక్ష్మికళ ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళ మాట కూడా చాలా సాఫ్ట్గా వస్తూ ఉంటుందన్నమాట. ఎవరిని నొచ్చుకునేలాగా పరిస్థితులు వీళ్ళు క్రియేట్ చేయరు. వీలైనంత మట్టుకు అందరితో చాలా జోవియల్గా, బ్యాలెన్స్డ్గా ఎంజాయ్ చేస్తూ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి అనే ఒక ఉద్దేశపూర్వకంగానే ఉంటుంది. ఫ్యామిలీకి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు శుక్రుడు వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి. వీళ్ళకి ఫ్యామిలీ స్టెబిలిటీ, ఫ్యామిలీ నుంచి వచ్చే ఆర్థిక స్థిరత్వం ఎక్కువ కోరుకుంటూ ఉంటారన్నమాట. యూజువల్గా ఏంటంటే బాగా ధనవంతులైన భాగస్వామిని అట్రాక్ట్ చేసే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి అన్నమాట వృషభ రాశిలో ఉన్న శుక్రుడు వాళ్ళకి. సో ఈ పర్సనాలిటీ ఇలా ఉండడం బట్టి ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కడ ఉన్నా సరే అక్కడ లక్ష్మి కొలువుదీరు ఉంటుంది అని చెప్పడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎవరైనా ఒక చిన్న పాప కానీ బాబు కానీ ఎవరింట్లో అయినా పుట్టి వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ కానివ్వండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పుట్టిన వాళ్ళు ఉండి వృషభ రాశి అయ్యి వృషభ లగ్నం అయ్యి వృషభ రాశిలోని కానీ లగ్నంలో కానీ శుక్రుడు ఉన్నట్లయితే కనుక
సడన్గా వీళ్ళు పుట్టడం తర్వాత తల్లిదండ్రులకు ఆర్థిక స్థితిలో మంచి మెరుగుదల కనిపించడం అనేది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలా లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కడైతే ఉంటారో గృహ వాతావరణంలో కూడా చాలా మంచి ఫర్నిచర్ ఉండడము, లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్స్ మంచిగా ఉన్న హౌసెస్లో ఉండడము, చాలా బిగ్ మ్యాన్షన్స్లో ఉండడము, రాయల్ లైఫ్ లీడ్ చేయడానికి కూడా మంచి పాసిబిలిటీస్ ఉంటాయి. వాళ్ళ స్తోమతకి తగ్గట్టుగా ఒకవేళ చిన్నిళ్ళు ఉన్నా సరే ఆ ఇంట్లో వీలైనంత మట్టుకు అన్ని వస్తువులని చాలా ఆకర్షితంగా ఉంచుకునేలాగా హోమ్ డెకరేషన్స్ ఎక్కువ చేసుకునేలాగా ఉంటూ ఉంటారు. వీళ్ళు భోజన ప్రియులు ఎక్కువ ఉంటూ ఉంటారు. వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్కి ఎక్కువ వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొన్ని నార్మల్ చీప్ క్లాస్ ఏరియాస్కి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉండరు అన్నమాట. జనరల్గా వృషభ రాశిలో ఉన్న శుక్రుడు ఉన్నప్పుడు రాయల్ ట్రీట్మెంట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. భాగస్వామి దగ్గర నుంచి చాలా మటుకు కంఫర్ట్ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు, లగ్జరీ కోరుకుంటారు, ఆర్థిక స్థిరత్వం కోరుకుంటారు. వీళ్ళతోటి ఏదైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలన్నా కూడా ఇలాంటి వాళ్ళతోటి చేసుకున్నట్లయితే కనుక చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే షష్టాధిపతి కూడా అవుతారు కాబట్టి వీళ్ళకి ఫ్రీక్వెంట్గా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, వీలైతే గొంతుకి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడము, థైరాయిడ్ ఇన్ఫెక్షన్స్ రావడము, లేదా మనకి కిడ్నీస్కి సంబంధించి ఇబ్బందులు రావడము, యూరినరీ ట్రాక్ట్లో ఇన్ఫెక్షన్స్ రావడము, కొంతమందికి ఏంటంటే ఫ్రీక్వెంట్గా స్కిన్ ఇష్యూస్ రావడము, ఇలాంటివి కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ కోణంలో షష్టాధిపతి కూడా శుక్రుడే అవుతారు కాబట్టి ఆ విషయంలో కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలి. జన్మ జాతకంలో ఇండివిజువల్ జన్మ జాతకంలో గనక వృషభ రాశి వాళ్ళకి, వృషభ రాశిలో శుక్రుడు ఉన్న వాళ్ళకి గనక పీడింపబడినట్లయితే గనక రాహుతో కానీ కేతుతో కానీ శనితో కానీ పీడింపబడినా, లేకపోతే సప్తమాధిపతి పరిస్థితి బాగోలేకపోయినప్పుడు వీళ్ళకి కొద్దిపాటిగా రిలేషన్షిప్స్ స్పెసిఫిక్గా వివాహానికి సంబంధించి కొద్దిపాటిగా ప్రాబ్లమ్స్ రావడము, ఆ వివాహ బంధాలలో కొద్దిపాటిగా ప్రాబ్లమ్స్ రావడము, లిటిగేషన్స్లోకి వెళ్ళడము. అండ్ ఇంకొక సిచ్యువేషన్స్ ఎలా ఉంటుందంటే ఎక్కువ మట్టుకు ఆడవాళ్ళ నుంచి వీళ్ళు కొద్దిపాటిగా జెలసీ అట్రాక్ట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉండే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ప్రతినిత్యం కూడా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి.